రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలతో ముడిపడి ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ సునీల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆంధ్రలో మారినటువంటి రాజకీయ పరిస్థితులు గత కొద్ది కాలంగా ఆంధ్రలో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో చర్చ యొక్క స్వరూప స్వభావాలు మారాయి. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సునీల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే రాఘజీ. హఠాత్తుగా ఆంధ్ర ప్రాంత రాజకీయం అంతా కూడాను వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో డెవలప్‌మెంటు లేకపోతే మిగతా అంశాలు, కుల సమీకరణలు ఇవన్నీ తెర వెనుకకు వెళ్ళిపోయి వాలంటీర్ వ్యవస్థ తెర మీదకొచ్చినట్టుగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు వాలంటీర్ వ్యవస్థని సమర్థించే స్థితికి నువ్వు 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తాను అనే స్థాయికొచ్చింది. సడెన్‌గా ఈ వాలంటీర్ వ్యవస్థ కోస్తాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితికి ఎలా వచ్చింది? ఈ దీంట్లో ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా, ఆ ఎంపీ కూడా 4 సార్లు వివిధ పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఎంపీ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తానండి. ఆయన కలిసింది కూడా కొద్ది రోజుల క్రితమే, 15 రోజుల క్రితమే. ఆంధ్రప్రదేశ్లో ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టరు ఈ రకంగా మూడే: ఓటరు, వాలంటీర్ అండ్ చీఫ్ మినిస్టర్. డెలివరీ మెకానిజం సంబంధించి పర్టికులర్లీ ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే, వెల్ఫేర్ స్కీమ్స్ లో మేము పొలిటీషియన్లు చేసేది ఏమీ లేదండి. ఓటర్, వాలంటీర్ అండ్ చీఫ్ మినిస్టర్, ఇది సిస్టమ్. సర్పంచ్ అయినా, వార్డ్ మెంబర్ అయినా, వార్డ్ మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, వీళ్ళంతా కూడా అక్కడ డెవలప్మెంట్ యాంగిల్లోకే పరిమితం కావాల్సి వస్తుంది. వెల్ఫేర్ మాత్రం టోటల్ గా వాలంటీర్ వ్యవస్థతో ముడిపడి ఉంది. ఓటర్, వాలంటీర్ అండ్ చీఫ్ మినిస్టర్, ఇది ఆయన చేసినటువంటి విశ్లేషణ. ఇక్కడ వాలంటీర్ కు ఎంత, ఓటర్ మీద ఎంత అటాచ్మెంట్ ఉంది, ఓటర్ తోటి ఎంత రిలేషన్షిప్ ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ రాజకీయ నాయకుల్లో ఉన్న చర్చను బట్టే అర్థమవుతుంది ఏంటంటే, వాలంటీర్ అనే వ్యక్తి ఓటర్లను కన్విన్స్ చేయగలడు అనేటువంటిది వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. వాలంటీర్ వ్యవస్థ కొంతవరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి ఆ వ్యవస్థ ప్రొవైడ్ చేసినటువంటి వైసీపీకి ఓట్లు వేస్తారు అనేటువంటిది వాళ్ళ అంచనా. జనరల్ గా వెల్ఫేర్ స్కీమ్స్ కొంతవరకు ఉంటాయి. తెలంగాణలో కూడా కేసీఆర్ కు ఆ మాత్రమైన ఓట్లు వచ్చాయంటే అవి వెల్ఫేర్ స్కీమ్స్ వల్లే అనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట. ఇప్పుడు అక్కడ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ చుట్టూ టీడీపీ చేసినటువంటి రాజకీయం అనేది మిస్ఫైర్ అయింది. దాన్ని టచ్ చేయకుండా ఉండాల్సిందే. అంటే కొన్ని వ్యవస్థలని బాగా సంస్థాగతంగా పటిష్టమైనటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థని టచ్ చేయడం అనేటువంటిది ఉంటే బాగుండేది. అందుకని ఇప్పుడు మిస్ఫైర్ అయింది ఆ విషయం లోపల అనేటువంటిది. టీడీపీ కూడా చేతులు గలక ఆకులు పట్టుకున్నట్టుగా మేము వాలంటీర్లకు వస్తే 10,000 ఇస్తాము అనేటువంటి హామీలు ఇవ్వడము, మేము వాలంటీర్లను ఏమనలేదు అనేటువంటిది చేస్తున్నారు. మొత్తం ఇంటింటికి వెళ్ళి మొన్న ఏప్రిల్ 1, 2 తారీఖుల లోపల ఇవ్వకపోవడం వల్ల కొద్దిమంది చనిపోయారు, వృద్ధులు అనేది కూడా చూస్తున్నాము. ఇది మొత్తం అంతా కూడా వైసీపీకి ఊహించినంతగా అనుకూలత పెరిగింది. కొంత మేరకు ఇది టీడీపీ సెల్ఫ్ పోల్ చేసుకుంది. అదే విధంగా ఇప్పుడు జనసేన కూడా అసలు వాలంటీర్స్ గురించి మాట్లాడటం పూర్తిగా మానేసింది. అసలు వాలంటీర్స్ ని టార్గెట్ చేసి అటాక్ చేసినటువంటి జనసేన ఈ రోజు అసలు వాలంటీర్స్ గురించి మాట్లాడటం లేదు. ఇది కూడాను టీడీపీ బహుశా చెప్పడం వల్లే చేసి ఉంటారు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు, ఆంధ్ర రాజకీయాల్ని ఫాలో చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఒక్కసారిగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్, దాని డెలివరీ మెకానిజం, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇది రానున్న ఎన్నికల్లో, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఏ మేరకు ఉండవచ్చు? మీరు ఆంధ్ర అంతా తిరుగుతున్నారు, సర్వేలు కండక్ట్ చేస్తున్నారు, నాయకుల్ని, విలేకరుల్ని కలుస్తున్నారు. గ్రౌండ్ సిచ్యువేషన్ మీద మీకు అవగాహన ఉంది కాబట్టి ఇది ఓవరాల్ గా ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం అయ్యే అవకాశం ఉందా?
ఇప్పటి వరకే ఇది అయిందండి. మీరు రూరల్ ఏరియాస్ లో అది ఎజెండా అయింది. కన్సల్టేటెడ్ వైసీపీ కన్సల్టేట్ అయింది. ఇది ఎందుకు టీడీపీకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ వల్ల మనం దెబ్బతింటాము, వాలంటీర్ల వల్ల దెబ్బతింటాము అనేటువంటి అనుమానంతో వాళ్ళు ఆ వ్యవస్థను టచ్ చేశారు. వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు, వాళ్ళు ఎలక్షన్ వ్యవస్థకు బయట ఉండాలి కానీ ఎలక్షన్ ప్రాసెస్ లో వాళ్ళు ఏమాత్రం పార్టిసిపేషన్ ఉండకూడదు అనేటువంటిది ఒక బలమైనటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు ఇవ్వడము, నిమ్మగడ్డ రమేష్ తోటి ఈ విధంగా అవన్నీ ప్రయత్నాలన్నీ చేశారు. సరే, అవన్నీ బిడ్స్ కొట్టాయి. అంటే మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది కాబట్టి మనం దెబ్బతింటాము అనేటువంటిది. ఇప్పటికి కూడా వైసీపీకి బాగా పట్టున్నది గ్రామాల్లో అనేటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఇక్కడ దెబ్బతింటాం కాబట్టి ముందు ఆ వ్యవస్థను కదిలించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళకి టీడీపీ వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి అవగాహన ఉంది. ఈ వ్యవస్థ వల్ల దెబ్బతింటోంది టీడీపీ అనేటువంటిది. కాబట్టి దాన్ని కదిలించి డిస్టర్బ్ చేసి వైసీపీని డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అది బూమరంగ్ అయింది. ఆ రాజకీయ నాయకులకు వాళ్ళకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఆ వ్యవస్థ వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది. అందుకనే రేపు ఎన్నికల తర్వాత కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను మరో రూపంలో అయినా కొనసాగించడానికి, ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే మరో రూపైనా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంది. వైసీపీ వస్తే మాత్రం దాన్ని ఇంకింత పటిష్టంగా అమలు చేస్తుంది. ఈ రకమైనటువంటి మెకానిజం అంటే చాలా వరకు ఏంటి అంటే కొంత విశ్లేషణలు అన్ని మీరు డీబీటీ అన్ని బటన్ నొక్కి ఇచ్చేస్తున్నప్పుడు అది ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటిది వచ్చింది. అది కానీ మీకు అది బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది. పెన్షన్లు తీసుకోవడం అనేటువంటిది 3 నెలలకు ఒకసారి వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వాలి, బయోమెట్రిక్ ఉండాలి కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి ఆ వ్యవస్థ ఉంది. అదొకటే కాదు, ఆ వ్యవస్థ మిగతా స్కీమ్స్, మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళు ప్రభుత్వంతో లైజనింగ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యవస్థ మీద గ్రామస్తులకు కొంత గౌరవం ఏర్పడింది. ఆ వ్యవస్థను తీసేయడం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితిలో అంత సులువు కాకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా ఇంకో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఇప్పుడు ప్రజలు తమ ఇంటికే ఆ సేవల్ని, పెన్షన్ తీసుకోవడం అనే దాన్ని అలవాటు పడ్డారు. అది డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. మీరు ఏ రకంగా చేస్తారా, డీబీటీనా డైరెక్ట్ గా అకౌంట్లకే వేస్తారా, ఏ విధంగా వేస్తారు, మరి దానికి బయోమెట్రిక్ ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ మీరు పరిష్కారం చూపగలిగితే ఆల్టర్నేట్ వ్యవస్థ వస్తే రావడానికి ఆస్కారం ఉంది. కానీ రాజకీయాలను అయితే అది ప్రభావితం చేస్తోంది కాబట్టే 5 ఏళ్ళలో వాళ్ళు చూశారు కాబట్టి, అంతమందుకు లోకల్ బాడీ ఎలక్షన్ లో దాని ఇంపాక్ట్ చూశారు కాబట్టే టీడీపీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంది అనేటువంటిది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఇంకొక విషయం, చాలా చోట్ల వాలంటీర్స్ ఈ విపక్షాల నుంచి ఒత్తిడి పెరిగిన తర్వాత, ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత రాజీనామా చేసి నేరుగా వైఎస్ఆర్‌సీపీకి కార్యకర్తలుగా ఇన్నాళ్లుగా తాము డెవలప్ చేసుకున్నటువంటి కాంటాక్ట్స్ ని ఉపయోగించుకుని పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏ మేరకు నిజం ఉంది? మీరు తిరిగినటువంటి చోట్ల మీకు ఏం కనిపించింది? ఇది వెళ్ళోనండి, అందరికీ తెలిసింది. పెట్టింది వైసీపీ వాళ్ళు, వాళ్ళు పనిచేస్తున్నది వైసీపీ వాళ్ళు. కొంత ఒక్కడేమన్నా 5% తేడా ఉంటే ఉండొచ్చు, కానీ న్యూట్రల్ గా ఉంటూ ఉండొచ్చు, కానీ దాదాపుగా వాళ్ళు వైసీపీకి ఫేవర్ గానే ఉంటారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వాళ్ళు రాజీనామా చేసి వైసీపీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ మేమే ఉంటాము అనేటువంటి దాంట్లో ఉన్నారు. ఆ మేరకు వాళ్ళకు ఉంటుంది. ఇది గ్రామ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయండి. ఇంతకుముందుకు జన్మభూమి కమిటీలు ఉన్నాయి. జన్మభూమి కమిటీలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తే టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు కనుకనే టీడీపీ ఓడిపోవడానికి, ఆ స్థాయిలో అంత దారుణంగా టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలే అండి. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని. జన్మభూమి కమిటీలు వేధించాయి కాబట్టి, లబ్ధిదారులను, గ్రామస్తులను వేధించాయి కాబట్టి వాళ్ళు అవకాశం వచ్చింది, వాళ్ళు టీడీపీకి బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ మేము జన్మభూమి కమిటీలు తీసుకొస్తామనేటువంటి టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టలేరండి. పెడితే జన్మభూమి కమిటీలు మళ్ళీ మేము తెస్తాము అనేటువంటి కనుక మేనిఫెస్టోలో టీడీపీ పెట్టినట్టయితే పార్టీ గెలవదు. జనాలకు ఉన్నటువంటి అటువంటి అనుభవాలు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి. జన్మభూమి కమిటీలతో చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ రకమైనటువంటి హామీ చేయలేడు. ఒకవేళ నిజంగానే మా విధానం గొప్పది అని చెప్పేసి చంద్రబాబు అనుకుంటే జన్మభూమి కమిటీలు పెడితే అప్పుడు తెలుస్తుంది కదా. సో అది క్లారిటీ. జన్మభూమి కమిటీలు, టీడీపీ, ఇప్పుడు వాలంటీర్లు, వైసీపీ అనేటువంటిది క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన ఉన్నటువంటి అంశమే.
అయితే ఓవరాల్ గా చిట్ట చివరగా నాకు అనిపించే విషయం ఏంటంటే ఆహ్, ఈ వాలంటీర్ వ్యవస్థకి టీడీపీ కూడా షాడో వాలంటీర్స్ ని ఏర్పాటు చేసి మెయింటైన్ చేసి ఉన్నట్లయితే, అంటే ఈ వాలంటీర్స్ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో మినిస్టర్‌కి షాడో మినిస్టర్స్ ఇంగ్లాండ్‌లో ఏ రకంగానైతే విపక్షాలు కూడాను విదేశ వ్యవహారాల మంత్రి ఫలానా ఏ అనే వ్యక్తి ఉంటే విపక్షాల నుంచి కూడా ఒక షాడో మినిస్టర్‌గా ఉంటారు. ఆ రకంగా ఈ వాలంటీర్స్‌కి షాడో వాలంటీర్స్ పెట్టి ఉంటే లాభం ఉండేది అని మీకు అనిపిస్తోందా? ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని అనుకుంటున్నారా? అంటే వర్కౌట్ అవుతుందా? కాదు కాదు. అంటే ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు వీటి సంబంధం లేకుండా మనం ఒక వ్యక్తి ఏ విధంగా సాయం చేసేదో చూసాం. అవును. మన టాలీవుడ్, బాలీవుడ్ హ్మ్. పర్సనాలిటీ హ్మ్. సోను సూద్ సోను ఏ సూద్. ఏ విధంగా సోను సూద్ ఏ విధంగా చేశాడో చూసాం. అంటే అట్లనే ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకు మీరు ఏ విధంగానైనా సాయం చేయడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఒక పర్సనాలిటీ, ఒక సినిమా పర్సనాలిటీ దేశవ్యాప్తంగా ఎంతో కొంత చేయగలిగాడు. అలాంటిది పొలిటికల్ పార్టీలు ఆ విధంగా చేయడానికి ఆస్కారం ఉంది. అట్లనే కొన్ని కొన్ని సంస్థలు చేశాయి. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఆహ్, సేవలు అందించాయి. సో, అందించాయి. అట్లా టీడీపీ కూడా అలాంటి కరోనా సందర్భంలో క్యాడర్‌ను గనక సేవలు అందించినట్టయితే ఆ పార్టీకి మంచి పేరొచ్చుండేది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు గనక వాళ్ళకి అండగా నిలబడ్డట్టయితే ప్రజలు ఆ పార్టీలను ఆదరిస్తారు. ఆ రకంగా చేయనప్పుడు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైతే ఇబ్బందవుతుంది. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు మాకెక్కడ ముప్పు వస్తుందో అనేటువంటిది ఆలోచించకుండా, సంకోచించకుండా ప్రభుత్వం చెప్పింది అని జెప్పేసి వాళ్ళు ఆ సేవలు అందించారు గనుకనే ఆ వ్యవస్థ మీద ఆ రకమైనటువంటి కృతజ్ఞతాభావం ఓటర్‌లో కనపడ్డది. అది చాలా వైసీపీకి క్యాష్ అవుతుంది అనేటువంటిదే టీడీపీకి ఉన్నటువంటి ఆందోళన. అది కనపడ్డది మనకు. ఈ వారం 10 రోజులుగా జరిగినటువంటి రాజకీయాన్ని బట్టి మనకు కనిపించింది. చాలా ధన్యవాదాలు సునీల్ రెడ్డి గారు. మీతో మాట్లాడుతుంటే సమయము తెలియదు. చాలా ఆసక్తికరమైనటువంటి ఇన్‌సైట్స్ మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొస్తారు. చాలా రేర్‌గా లభించేటటువంటి ఇన్‌సైట్స్ ఇవి. చాలా సంతోషం. మళ్ళీ వీలైతే మరొక్కసారి ఎన్నికలు అయ్యే లోపల మరొక 4, 5 సార్లు మనం మాట్లాడుకుంటే బావుంటుంది. చాలా ధన్యవాదాలు. మిత్రులారా థాంక్ యూ రకాజీ. థాంక్ యూ. రాకాలోకంలో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.